నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేపైన తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఏంటంటే ఫిరాయించిన అనర్హత వేటు వేయాల్సి అది స్పీకర్ గారికి వదిలేస్తున్న 3 నెలల దీనిపైన మీ యొక్క నిర్ణయాన్ని మాకు తెలపాలనుకుంటూ సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బిగుసుకున్న ఉచ్చు లెక్క ఏర్పడింది వ్యవహారం అంతా. ఎట్లా అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి రాబోతున్నాయి, రెండోది అసెంబ్లీ ఎన్నికలు కూడా రాబోతుంది. ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దమ్ములేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో బీసీ రిజర్వేషన్లని కొత్త డ్రామాలతోటి పరిగెడతా ఉన్నాడు. అది పోను ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పైన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించిపోయిర్రో ఆ పార్టీ ఫిరాయించిపోయిన ఎమ్మెల్యేలు వాటిపైన అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు అయితే స్పీకర్ గారికి నిర్ణయం తీసుకోవాలి 3 నెలల లోపు అని చెప్తే, దీనిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఉన్న స్థానిక ఎన్నికలు పెట్టే దిక్కు లేకుండా మేం చేస్తుంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల ఇవన్నీ కాదు, కానీ మీరు చక్కగా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఇక్కడ వ్యవహారం అవుపడతా ఉంది. ముచ్చట చూసుకుంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, 3 నెలల్లో ఉప ఎన్నికలు పక్కా, ఫిరాయింపులపై 3 నెలల లోపే నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ను ఆదేశించిన సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయింపులపై 3 నెలల లోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించిన సుప్రీంకోర్టు. 3 నెలల్లో ఉప ఎన్నికలు పక్కా అని చెప్తున్నారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించిన సుప్రీంకోర్టు. అయితే కొన్ని నెలల కింద అదేవిధంగా 3 నెలల్లో మీరు నిర్ణయం తీసుకోండి అంటే ఇక్కడ గడ్డం స్పీకర్ గారి చేతిలో ఏం లేదు, అంతా అధిష్టానం చేతిలో ఉంది. వాళ్ళు చెప్పినట్టే ఇంటర్ ఇక్కడ ఎవరాలంతా. అయితే ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అటు తిరుగుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే గడ్డం స్పీకర్ గారు కూడా కొన్ని నెలల క్రితం మాట్లాడిన ముచ్చట ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉంది. ఆ ముచ్చట మీరు చూసుకుంటే ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను. అందులో స్పీకర్ హోదాలో ఒకటున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది. నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను చాలా వ్యతిరేకం. అయితే గతం నుంచే ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారో, కండువ కప్పుకున్నారో, అలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్లో గెలిచిన కొందరు నాయకులు అసంతృప్తికి వ్యక్తం చేశారు. వాళ్ళు రావద్దు, వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మళ్ళీ తిరిగి రానవసరం లేదు పార్టీలో, వీళ్ళని ఎందుకు రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేసుకుంటున్నాడు అని పదే మాట్లాడడం జరిగింది. అయితే ముచ్చడేందని మిత్రులారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే గా విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. 3 నెలలంట రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ వ్యతిరేక గాలులు వీస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు జరపాలంటేనే భయంతో చచ్చిపోతున్నావు, ఇక అసెంబ్లీ ఎన్నికలంటే అవుతుందా అన్న మనతోని, లేదంటే మళ్ళీ గులాబీ కండు ఆ కప్పుకోబో అని పంపిస్తావా, 10లో ఒకరు పోయినా పరువు పోతుంది, అలాంటిది 10కి 10 పోయే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్తలు తీసుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఏమన్నాడు, పార్టీ మారిన కొందరు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంత్రి పదవి ఇస్తా అని ఆశతోటి కొన్ని కోట్లు ఇచ్చి పార్టీలోకి తీసుకునే వ్యవహారం మనం చూసింది. ఆ పార్టీ వాళ్ళు కూడా మోసం చేసింది ఒక బీఆర్ఎస్ పార్టీని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ఆ తెలంగాణ ఏ నియోజకవర్గంలో గెలిచాలో ఆ నియోజకవర్గ ప్రజల్ని వాళ్ళు ముంచిర్రు. ఈరోజు ముంచినప్పటికీ సుప్రీంకోర్టు వీళ్ళపైన తుది నిర్ణయం తీసుకోమని స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్పీకర్ గారు ఏం చేస్తారు, ఈయనకు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో ఉంచే అవసరం లేదు, ఇష్టం కూడా లేదు. ఇప్పుడు 3 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, ఈ 3 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, దీన్ని కార్యాచరణ గట్టిగా తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాకు స్థానిక ఎన్నికలు పెట్టే భయంలో మేము చచ్చిపోతూ ఉంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలంటే ఇక మాతోని కాదు, ఈ ఎన్నికలు అంటేనే మాతోని కాదు, ఆడికే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెట్టకముందే అనవసరంగా రైతు బంధు ఇచ్చినామనుకుంటూ ఒకడే గుణుగుతాడు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి పరువు పోగొట్టుకోవడం కన్నా సల్లగుణుడు బెటర్ అనుకుంటూ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదాలు పెట్టారు. ఇంకోటి మీకు చెప్పాలా, ఇప్పుడు ఈ 10 మందిలో ఎమ్మెల్యే పరిస్థితి ఏం కాబోతుందంటే ఈ 3 నెలలు ఉంది కదా, మళ్ళీ ఇది మా వల్ల కావట్లేదు, మీరే దీనిపైన ఆ నిర్ణయాలు తీసుకోవాలని వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆదేశిస్తారు, మళ్ళీ సుప్రీంకోర్టు వీళ్ళకు ఆదేశిస్తారు. ఇదే అటు ఇటు పోయి మళ్ళీ 3 సంవత్సరాలు ఎట్టకేలకు తెల్లారుతుంది. ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో వచ్చినా కూడా
వీళ్ళని కేసీఆర్ రానియాడు. ఫస్ట్ అనర్హత వేటు వేసినా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ గెలవాలన్నా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలే. ఇప్పుడు వీళ్ళటు కాంగ్రెస్లో పోక ఇటు వీళ్ళకి బీఆర్ఎస్లో ఆహ్వానం లేక వీళ్ళకి ఎటు దిక్కు లేదు, ఏమీ లేదు. వీళ్ళకి తెల్లారినట్టే, ఇక వీళ్ళకి మొత్తానికి తెల్లారినట్టే. ఇలా పట్టపగల వీళ్ళ ఏమంటారు దీన్ని, రాజకీయంగా వీళ్ళ భవిష్యత్తును వీళ్ళే ఆగం చేసుకున్నట్టు అయిపోయింది వ్యవహారాలంతా. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా రాకున్నా రాబోయే రోజుల్లో వీళ్ళ నియోజకవర్గాలు వీళ్ళు గెలవాలి కదా. వీళ్ళు గెలవరు, ఇది కాదు. ఒకవేళ స్పీకర్ గారు వీళ్ళకు అనర్హత వేటు వేసినప్పటికీ వీళ్ళు మా దగ్గర ఉండొద్దు, మీరు రాజీనామా చేసి మళ్ళీ పార్టీలోకి రావాలి అంటే వీళ్ళు గెలవాలి కదా. ఇటు ప్రజలు ఓట్లు వేయరు, ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆదరించరు, అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆదరించరు. దిక్కుతోచని స్థితిలో వీళ్ళు ఆగమవుతూ ఉంటారు. మీరు ఇది చూస్తారు రాబోయే రోజుల్లో. దాని తగ్గట్టు వీళ్ళు అనుభవించే తీరుతారు, బరాబర్ వీళ్ళు అనుభవించే తీరుతారు. దయచేసి ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ ఎన్నికల్లో ఒకవేళ 10కి 10 సీట్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం అందులో జోక్యం చేసుకోవద్దు. కాకపోతే వాళ్ళకి అసలే టికెట్ ఇవ్వదు, వాళ్ళని దగ్గర కూడా రానియదు. వాళ్ళేదో కేసీఆర్ని ముప్పు పొందడానికి ఏదో రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగినట్టు వీడియోలు చేస్తున్నారు, కానీ అవన్నీ వ్యవహారాలు కుదరదు, అవన్నీ జరగదు కూడా. 3 నెలల బరాబర్ అసెంబ్లీ ఎన్నికలు రావచ్చు.